ఈరోజు మనం క్రీస్తు విరోధి ఆత్మ నుంచి పుట్టిన కొన్ని దుర్బోధల గురించి వివరంగా చూద్దాం. అసలు అపొస్తలుడైన యోహానే తన పత్రికలో చెప్పాడు, క్రీస్తు విరోధి ఆత్మ అప్పుడే లోకంలో ఉందని. కాలం గడిచే కొద్దీ ఈ ఆత్మ క్రీస్తు దైవత్వానికి వ్యతిరేకంగా చాలా గ్రూపుల్లో పనిచేస్తూ వచ్చింది. ఉదాహరణకు క్రీస్తు సంఘం, ఇస్లాం, ఇంకా యూదా మతంలోని ఒక శాఖ ఈ ఆత్మతోనే నడిపించబడుతున్నాయి. చూడండి, బైబిలే చెప్తోంది, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోనివాడే క్రీస్తు విరోధి అని. వీళ్ళందరిలో ఉన్న ఒకే ఒక ముఖ్యమైన దుర్బోధ యేసుక్రీస్తు దేవుడు కాదు అనడం. మరి వాక్యమేం చెప్తోందో చూద్దాం. అసలు యేసయ్య తన గురించి తాను ఏమని చెప్పుకున్నారో తెలుసా? నేను దేవాలయం కంటే గొప్పవాడిని అన్నారు. దేవుడు కాకపోతే దేవాలయం కంటే గొప్పవారు ఎవరుంటారు? సింహాసనం తనదేనని, చివరికి అందరికీ తీర్పు తీర్చేది కూడా తనేనని చెప్పారు. వాక్యం ఆయనను దేవుని స్వరూపమని, దేవుని సంపూర్ణత అని, ఇలా ఎన్నో దైవిక బిరుదులతో పిలుస్తోంది. ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలో యెహోవా గురించి రాసినవన్నీ యేసయ్యలోనే నెరవేరాయి. ఇక్కడ చూడండి, నేను మొదటివాడిని కడపటివాడిని అని యెహోవా గురించి ఉంది. అదే మాట యేసుకు వర్తిస్తోంది. ఈ క్రీస్తు విరోధి ఆత్మ వ్యాపింపచేసే మరో దుర్బోధ ఏంటంటే యేసయ్యకు నేరుగా ప్రార్థించకూడదట. అయితే ఈ బోధ యేసు చెప్పిన దానికి, ఆనాటి సంఘం చేసిన దానికి పూర్తిగా వ్యతిరేకం. ఒరిజినల్ గ్రీకులో నా నామములో నన్ను ఏమడిగినా చేస్తాను అని ఉంది. కాని కొన్ని అనువాదాల్లో నన్ను అనే పదం తీసేశారు. స్టెఫను, పౌలు, చివరికి ఆదిమ సంఘం మొత్తం అందరూ యేసయ్యకు నేరుగా ప్రార్థించినవారే. ఇంకో విచిత్రమైన బోధేంటంటే ఆరాధనలో మ్యూజిక్ వాయిద్యాలు, చప్పట్లు వాడకూడదంటారు. కానీ పరలోకంలో వాయిద్యాలున్నాయని బైబిల్ చెప్తోంది. సల్లా అనే గ్రీకు పదానికి అర్థమే సంగీతం వాయించడం. అంటే చేతితో లేదా వాయిద్యంతో తీగలను మీటుతూ శబ్దం చేయడమన్నమాట. ఇక చివరి ముఖ్యమైన దుర్బోధ యేసు దేవుని కుమారుడేగాని దేవుడు కాదు అనడం. అస్సలు బైబిల్ ప్రకారం దేవుని కుమారుడు అంటే పుట్టినవాడని కాదు, ఆయన ఆరంభం లేని నిత్యుడనే అర్థం. తండ్రి అయిన దేవుడే స్వయంగా కుమారుడిని, ఓ దేవా, నీ సింహాసనం నిరంతరం ఉంటుంది అన్నారు. కొన్నిసార్లు బైబిల్ అనువాదాల్లో కూడా క్రీస్తు దైవత్వాన్ని తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. చూడండి, ప్రభువును ప్రేమించని వాడు శపించబడతాడు అని వాక్యం ఎంత కఠినంగా హెచ్చరిస్తుందో. కాబట్టి ఈ దుర్బోధల నుండి జాగ్రత్తపడి యేసు దైవత్వం గురించిన ఈ సత్యాన్ని అందరికీ పంచుదాం. ఆమేన్.